హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అభికి యాక్సిడెంట్ జరగడంతో అక్షయ్, అవని ఇద్దరు హాస్పిటల్కి వస్తారు. ఇక అక్కడికి వచ్చి చూసేసరికి అభిరామ్ చాలా సీరియస్ కండిషన్లో ఉండడంతో ఇక అక్షయ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అక్షయ్, ఏంటి అవని, నాన్న కేసు అభిరామ్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే ఇప్పుడు అభిరామ్కి ఇలా జరగడం ఏంటి, నాకేమీ అర్థం కావడం లేదు అని అక్షయ్ బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. ఇక డాక్టర్ని చూసిన అవని, డాక్టర్, ఇప్పుడు అభిరామ్ గారికి ఎలా ఉంది, తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు కదా అని అవని అంటూ ఉంటే అప్పుడు డాక్టర్, చూడండి అవని గారు, అతని తలకి బలంగా గాయమయ్యింది. ఇక తను కోమాలోకి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి, కానీ 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న అవని, అక్షయ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అవని, చూడండి, ఇదంతా నా వల్లే ఇలా జరిగింది అని అవని అనగానే అప్పుడు అక్షయ్, ఏం మాట్లాడుతున్నావు అవని, నీ వల్ల జరగడం ఏంటి అనేసరికి అప్పుడు అవని, అవునండి, నాకు మా అమ్మకి న్యాయం చేయడం కోసమే మావయ్య ఆ పార్టీ అరేంజ్ చేశారు అని అవని అంటుంది. అది విన్న అక్షయ్కి ఏమీ అర్థం కాదు. ఏంటి అవని నువ్వు మాట్లాడేది అనేసరికి అప్పుడు, అవునండి, మీరు ఎప్పుడు నాతో అనేవారు కదా, మీ అమ్మ కూడా నీ కన్న తండ్రి ఎవరో నీకు కూడా చెప్పకుండా ఎలా ఉంటుంది అవని అని అన్నారు చూసావా, అది నాకు తెలిసినా కూడా ఆ నిజం మీతో చెప్పలేకపోయానండి. కానీ మావయ్యే మా అమ్మకు నాకు న్యాయం చేయడం కోసం ఆ పార్టీ అరేంజ్ చేశారు. ఆ పార్టీలో నా కన్న తండ్రి ఎవరో అందరి ముందు తెలియడం కోసమే అది ఏర్పాటు చేశారు అని అవని అంటుంది. అది విన్న అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి అవని, నాన్నకి నీ కన్న తండ్రి గురించి తెలిసిపోయిందా? మరి ఇన్ని రోజులు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అనగానే ఇక అవని, అవునండి, నేను నీ విషయం నీతో చెప్పలేకపోయాను, నన్ను క్షమించండి. అసలు నా కన్న తండ్రి ఎవరో కాదు, ఆ చక్రధరే అని చెప్పగానే ఇక షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అంటే నీ కన్న తండ్రి చక్రధర అంటే చక్రధరే మా నాన్న ఆ నిజాన్ని ఎక్కడ బయట పెడతాడోనని తన మనుషుల చేత మా నాన్నని చంపించాలని చూశాడా అని అక్షయ్ అంటాడు. అప్పుడు అవని, అవునండి, ఇదంతా చేసింది ఆ చక్రధర అయ్యి ఉండొచ్చు, అందుకే మావయ్యని చంపాలనుకున్నాడు అని చెప్పి అవని అంటుంది. ఇక మాటలు విన్న అక్షయ్ చాలా కోపంగా, పదవని, వెంటనే మనం జైలుకు వెళ్ళి అసలు నిజం తెలుసుకుందాం అని చెప్పి ఇక అక్షయ్, అవని చాలా కోపంగా జైల్లో ఉన్న చక్రధర్ దగ్గరికి వస్తారు. అది చూసిన చక్రధర్, ఏంటి అక్షయ్, నేను జైల్లో ఉన్నా కూడా నా కోసం ఏదో పనిబడి వచ్చినట్టున్నారు అని చక్రధర్ అనగానే అప్పుడు అక్షయ్, చూడు, నువ్వు ఎక్కడ అవని కన్న తండ్రివా అని మా నాన్న నీ నిజాన్ని ఆ పార్టీలో అందరి ముందు బయట పెడతానని నువ్వు నీ మనుషుల చేత కావాలనే మా నాన్నని చంపాలని చూసావు, ఇదంతా నీ ప్లానే అనగానే అప్పుడు చక్రధర్, అక్షయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను జైల్లో ఉంటే మీ నాన్నని నేనెలా చంపాలనుకుంటున్నావు? కావాలని ఈ మీద నా మీద వేస్తున్నావా అనేసరికి అప్పుడు అవని, అవును, నువ్వు కావాలని కాదు, ఇది నిజం, నువ్వు నీ కూతురు ఆడుతున్న నాటకం, కానీ మా మావయ్యని నీ కూతురు నువ్వు చంపాలని తెలిసిందో నిన్ను నీ కూతుర్ని ప్రాణాలతో ఉంచను, చంపేస్తాను అని చెప్పి అవని అంటుంది. ఇక ఆ మాటలు విన్న చక్రధర్, చూడు, మీరు ఏది చేసినా నన్ను, నా కూతుర్ని మీరు ఏమీ చెయ్యలేరు, ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పగానే ఇక అక్షయ్, అవని చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పల్లవి మాత్రం ఆ కొరియర్ తీసుకొని అవని, అక్షయ్ హాస్పిటల్కి వెళ్ళడంతో పల్లవి కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి, ఇప్పుడు ఆ కొరియర్ ఓపెన్ చేసి చూస్తే మామయ్యని పైనుంచి తోసేసింది నేనే అని అక్షయ్కి, అవనికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పల్లవికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే నేను డాడీకి ఫోన్ చేస్తాను అని చెప్పి తన ఫోన్ తీసి వెంటనే పల్లవి
చక్రధర్కి ఫోన్ చేస్తుంది. ఇక కానిస్టేబుల్ చక్రధర్ దగ్గరికి వచ్చి, సార్ పల్లవికి మేడం గారు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడండి అని చెప్పగానే ఇక చక్రధర్, పల్లవి చెప్పమ్మా అనగానే అప్పుడు పల్లవి, చూడు నాన్న, నా నిజస్వరూపం అక్షయ్కి అవనికి తొందరలోనే తెలిసిపోతుంది నాన్న. ఆ కొరియర్లో ఎస్ఐ అభిరామ్ వీడియో పెన్ డ్రైవ్ పంపించాడు. ఆ పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి చూస్తే ఇక అవనికి అక్షయ్కి నా నిజస్వరూపం తెలిసిపోతుంది, ఇక నన్ను చంపేస్తారు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు చక్రధర్, అదేంటమ్మా నువ్వు కంగారు పడుతున్నావేంటి, వాళ్ళకి నిజం తెలిసిపోతే నువ్వెలా ఊరుకుంటున్నావు, అందుకే వాళ్ళని దేవుడి దగ్గరికి పంపించేసేయ్ అని చక్రధర్ అనగానే ఆ మాటలు విన్న పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. నానా ఏం మాట్లాడుతున్నారు మీరు అనేసరికి అప్పుడు చక్రధర్, అవును పల్లవి, ఇప్పుడు నీ గురించి మీ బావకి అవనికి నిజం తెలిసిపోతుంది. ఆ నిజం ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెడతారు. ఇక కమల్ నిజం తెలుసుకొని నిన్ను బ్రతకనివ్వడు. అందుకే నీ ప్రాణాల కంటే అవని అక్షయ్ ప్రాణాలు ఆ దేవుడి దగ్గరికి పంపిస్తే బాగుంటుంది కదా అని చక్రధర్ అంటాడు. ఆ మాటలు విన్న పల్లవి, సరే నాన్న, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక వెంటనే ఫోన్ పెట్టేసి పల్లవి ఫోన్ తీసి రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఇక పల్లవి నుండి ఫోన్ రావడంతో వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అనగానే అప్పుడు పల్లవి, చూడండి మీకు ఎంత డబ్బైనా నేనిస్తాను, కానీ ఆ అక్షయ్ అవని తిరిగి ఇంటికి రాకూడదు అని పల్లవి చెప్పగానే ఆ మాటలు విన్నవాళ్ళు సరే మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఇక పల్లవి, ఒసై అవని అక్షయ్, మీరిద్దరూ నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని చూస్తున్నారా? నా భర్త ముందే నా నిజస్వరూపాన్ని బయట పెట్టాలని అనుకుంటున్నారా? ఈ రోజుతో మీరు మీ నిజాలు మీతోనే ఈ రోజుతో శాశ్వతంగా దూరమైపోతాయి అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే అక్షయ్ అవని ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. ఇక అది గమనించిన పల్లవి మనుషులు వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడతారు. వాళ్ళని చూసిన అక్షయ్, ఏయ్ ఎవర్రా మీరు, దారికి అడ్డుగా నిలబడ్డారేంటి, పక్కకి తప్పుకోండి అని అనగానే అప్పుడు వాళ్ళు, మేము తప్పుకోవడానికి రాలేదు, నిన్ను అవనిని పైకి పంపించడానికి వచ్చాం అని చెప్పి ఇక వాళ్ళు అక్షయ్ అవని మీద అటాక్ చేయబోతూ ఉంటారు. ఇక అది చూసిన అక్షయ్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఒక రౌడీ అక్షయ్ తల మీద బలంగా కొడతాడు. దాంతో అక్షయ్ అక్కడే కింద పడిపోతాడు. అది చూసిన అవనికి చాలా కోపం వస్తుంది. వెంటనే వాళ్ళతో గొడవ పడుతూ ఉంటుంది. ఇక అటుగా వెళ్తున్న శ్రీకర్ అక్షయ్ అవనిని చూసి, ఇదేంటి అన్నా వదినలు అక్కడున్నారేంటి అని చెప్పి వెంటనే శ్రీకర్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక అక్షయ్ అవనిని ఆ రౌడీల నుండి కాపాడుతాడు. ఇక వెంటనే అవని, శ్రీకర్ ముందు మీ అన్నయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్దాం పద అని చెప్పగానే ఇక అవని శ్రీకర్ ఇద్దరూ కూడా అక్షయ్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. ఇక అక్కడ డాక్టర్ అక్షయ్కి ట్రీట్మెంట్ చేస్తాడు. ఇక డాక్టర్ అవనితో, చూడండి అక్షయ్ గారికి మామూలుగానే దెబ్బ తగిలింది, ట్రీట్మెంట్ చేశాను, ఇక ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పగానే ఇక శ్రీకర్ అక్షయ్ అవనిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళేసరికి పార్వతి అందరూ కూడా అక్షయ్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే పార్వతి, అక్షయ్ ఏమైంది నాన్న, నీ తలకి గాయమేంటి అని అంటూ ఉంటే అప్పుడు అక్షయ్, అమ్మ కొంతమంది నిజ స్వరూపం నేను ఎక్కడ బయట పెడతానని అందుకే అవనిని నన్ను చంపాలని చూశారు అని అక్షయ్ చెప్పగానే ఆ మాటలు విన్న పార్వతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి అక్షయ్ అవనిని చూసి, ఇదేంటి రౌడీలు వీళ్ళని వదిలేశారేంటి, నేను వాళ్ళకి ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పాను, ఛీ అని చెప్పి పల్లవి కంగారు పడుతూ, ఇప్పుడు నా నిజస్వరూపం అందరి ముందు బయట పెడతారు, ఇక కమల్ నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అని చెప్పి ఇక పల్లవి కంగారు పడుతూ ఉంటుంది. ఇక కమల్ మాత్రం, ఏంటన్నయ్యా నిన్ను చంపాలనుకోవడమేంటి, ఎవరు చేశారది, అయినా నాన్నకు అలా జరిగింది, ఇప్పుడు నీకు ఇలా జరిగింది, అభిరామ్ని కూడా ఎవరో యాక్సిడెంట్ చేశారు అంటే కావాలనే ఇదంతా ఎవరో చేస్తున్నారన్నయ్య,
నాకు అనుమానంగా ఉంది అని కమల అనగానే ఆ మాట విన్న పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, వీడికి ఎన్ని డౌట్లు వస్తున్నాయేంటి? ఒకవేళ ఇదంతా చేసింది నేనేనని వీడికి తెలిసిపోతుందా ఏంటి అని కంగారు పడుతూ ఉండగా అప్పుడు అక్షయ్, అవును కమల్, ఈ మూడిటికి, ఈ 3 యాక్సిడెంట్లకి కారణం ఒక్కలే. ఆ ఒక్కరు ఎవరో నాకు తెలుసు అని కమల్ అంటాడు. అది విన్న పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక పార్వతి, ఎవర్రా, ఎవరు, నిజం చెప్పు, అసలు మీ నాన్నని పైనుంచి నెట్టేసింది ఎవరు, నిన్నిప్పుడు ఇలా చేసింది ఎవరు, అంతేకాకుండా ఎస్ఐ అభిరామ్కి యాక్సిడెంట్ చేసింది ఎవరు, చెప్పు అక్షయ్, ఎవర్రా, అది ఎవరైనా కానీ నేను మాత్రం వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అని చెప్పి పార్వతి అంటూ ఉంటే అప్పుడు అక్షయ్, ఇంకా ఎవరమ్మా, ఇదిగో ఉంది కదా నీ ముద్దుల కోడలు పల్లవి, తనే ఈ అన్నిటికీ కారణం ఈ పల్లవే అని చెప్పగానే పార్వతి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక కమల్, అన్నయ్య ఏమంటున్నావు నువ్వు, పల్లవి ఇవన్నీ చేసిందా అనేసరికి అప్పుడు అక్షయ్, అవునరా, పల్లవే, పల్లవే ఇదంతా చేసింది అనగానే అప్పుడు పల్లవి, ఏంటి బావా, ఆ అభిరామ్ ఎటుబడి నీ ఫ్రెండ్ అని కావాలని ఈ మీద నా మీద వేస్తున్నావా, నీ చేయడమేంటి అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు అక్షయ్, అవును నాన్న ఎక్కడ నీ కన్న తండ్రి నిజస్వరూపం బయట పెడతాడో అని నువ్వే నాన్నని కావాలని పైనుంచి కిందికి తోసేశావు అని అక్షయ్ అంటాడు. ఇక మాటలు విన్న కమల్కి పార్వతికి ఏమీ అర్థం కాదు. ఇక కమల్, ఏంటన్నయ్యా, చక్రధర్ మావయ్య నిజస్వరూపం బయట పెట్టడమేంటి, అది పల్లవి మా నాన్నని పైనుంచి నెట్టేయడమేంటి, అన్నయ్య నిజం చెప్పు, అసలు ఏం జరిగింది అనగానే అప్పుడు అక్షయ్, ఒరేయ్ కమల్, అసలు ఈ పల్లవి అవని ఇద్దరు సొంత అక్కాజెల్లెలు, చక్రధర్ మావయ్యే అవని కన్న తండ్రి, ఈ నిజం నాన్నకి తెలిసింది. ఇక మీనాక్షి అత్తయ్యకు అవనికి న్యాయం జరిపించాలని నాన్న ఈ పార్టీని అరేంజ్ చేశాడు. ఇక ఆ పార్టీలో చక్రధర్ మావయ్య గురించి, ఇక ఆయన చక్రధరే అవని కన్న తండ్రి అని ఆ పార్టీలో అందరి ముందు నిజాన్ని బయట పెట్టాలని చూశాడు. కానీ అది తెలుసుకున్న పల్లవి నాన్నని బ్రతిమిలాడింది. కానీ అవని పడిన అవమానం ముందు పల్లవి మా నాన్నకి కనిపించలేదు. అందుకే నువ్వు ఎంత బ్రతిమిలాడినా నేను అవనికి న్యాయం చేస్తానని ఇక నాన్న చెప్పడంతో ఆ కోపం మీద పల్లవి నాన్నని పైనుంచి కిందికి నెట్టేసింది అని అక్షయ్ అంటాడు. ఆ మాటలు విన్న పార్వతి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి, చక్రధర్ అన్నయ్య అవని కన్న తండ్రా, మరి ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు చెప్పలేదురా అనగానే అప్పుడు అక్షయ్, చూడమ్మా, తనంతట తానే అవని నా కన్న కూతురని సమాజంలో చెప్పేంతవరకు అవని బయట పెట్టకూడదనుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఇవన్నీ తట్టుకోలేక నాతో నిజం చెప్పింది. అది నిజమో అబద్ధమో అని నేను కాసేపటిదాకా నమ్మలేదు. కానీ అభిరామ్ తీసిన వీడియో ద్వారా ఈ నిజం తెలుసుకున్నాను. ఆ రోజు నాన్నని పైనుండి నెట్టేసినప్పుడు ఇక పల్లవి చేతికి ఒక బ్రాస్లెట్ ఉంది. ఆ బ్రాస్లెట్ ఇలాంటిదే, ఇదిగో చూడమ్మా, ఈ వీడియో చూడండి అని చెప్పి ఇక అక్షయ్ అభి పంపించిన ఆ పెన్ డ్రైవ్ ద్వారా ఆ వీడియోని అందరికీ చూపిస్తాడు. ఇక అది చూసిన అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంతలోనే ఆరాధ్య, అవునానమ్మా, ఇలాంటి బ్రాస్లెట్ పిన్ని దగ్గర నేను చూశాను, నేను అలాంటిదే కొనుక్కుంటాను, నాకు చూపి అంటే చూయించలేదు అని ఆరాధ్య అనగానే ఆ మాటలు విన్న పల్లవి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే కమల్ పల్లవి దగ్గరికి వచ్చి పల్లవి చెంప పగలగొడతాడు. ఇక వెంటనే పల్లవి గొంతు పట్టుకొని, చూడు, మా నాన్నని చంపాలనుకున్న నువ్వు బ్రతకడానికి వీల్లేదు. ఎందుకు మా నాన్నని చంపాలనుకున్నావు? అయినా నీ కన్న తండ్రి ఇంతలా మోసం చేసినప్పుడు అవని కన్న తండ్రి అని మీ నాన్న ఒప్పుకుంటే నష్టమేముంది అని చెప్పి ఇక కమల్ పల్లవిని కొడుతూ ఉంటాడు. ఇక అది చూసిన పల్లవి, చూడు, మా నాన్న తప్పు చేసిన మాట నిజమే, కానీ అవని నాకు అక్క అంటే నేను ఒప్పుకోను, తనేంటి నేనేంటి అని పల్లవి చాలా గర్వంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అది విన్న పార్వతికి చాలా కోపం వస్తుంది. వెంటనే పల్లవి చెంప
పగలగొడుతుంది. ఏంటే ఏంటే నీకింత పొగరు? మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదన్నమాట. ఒరేయ్ కమల్, ఇంకా చూస్తావేంట్రా? దీన్ని మెడపట్టుకొని బయటికి గెంటెయ్ అని పార్వతి అంటుంది. ఆ మాటలు విన్న కమల్, గెంటేయడం కాదమ్మా, దీనికి బుద్ధి రావాలి. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలంటే దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి కమల్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కమల్కి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే ఆ పల్లవి మెడలో ఉన్న తాళిని తెంచబోతూ ఉంటాడు. అప్పుడు పల్లవి, బావా వద్దు బావా, ప్లీజ్ నీకు దండం పెడతాను, నేను చేసింది తప్పే, కానీ నన్ను మాత్రం ఇలా ఒంటరిదాన్ని చేయొద్దు అని బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు కమల్, ఏంటి ఒంటరిదారువా? ఇప్పుడు నీకు మీ నాన్న జైల్లో తోడుంటాడు కదా, వెళ్ళు అని కమల్ పల్లవి మెడలో తాళి తెంపేసి ఇక వెంటనే పల్లవిని బయటికి గెంటేస్తాడు. ఇక దాంతో పల్లవి చాలా కోపంతో, ఒరేయ్ కమల్, ఇప్పుడు నేను మీ నాన్నని చంపాలనుకున్నానని నిజాన్ని తెలుసుకొని నన్ను బయటికి గెంటేస్తారా? నేను మా నాన్నని తొందరలోనే బయటికి తీసుకువస్తాను. ఆ తర్వాత నీ కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తాను అని చెప్పి ఇక పల్లవి అక్కడి నుంచి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాజేశ్వరి పల్లవిని చూసి, ఏంటమ్మా ఈ టైంలో ఇక్కడికి వచ్చావు అనగానే అప్పుడు పల్లవి, ఏంటి మమ్మీ రాకూడదా అని అంటుంది. ఇక వెంటనే రాజేశ్వరి, అది కాదే అంటూ ఉంటే ఇక పల్లవి మెడలో తాళి లేకపోవడం చూసి రాజేశ్వరి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే పల్లవి, నీ మెడలో తాళేది అంటూ ఉంటే అప్పుడు పల్లవి జరిగిన విషయం అంతా రాజేశ్వరికి చెప్తుంది. ఏంటి, ఆ ఇంట్లో వాళ్ళు అందరూ ఒక్కటయ్యి నిన్ను బయటికి గెంటేశారా? పద, వాళ్ళ సంగతి చెప్తా అని చెప్పి ఇక రాజేశ్వరి మళ్ళీ పల్లవిని తీసుకొని రాజేంద్ర ఇంటికి వస్తుంది. రాజేశ్వరిని చూసిన పార్వతి, ఆగు, అక్కడే ఆగు, ఇంట్లోకి వచ్చే అర్హత కోల్పోయారు అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి, ఏంటొదినా, నా భర్తని జైలుకు పంపించారు, ఇప్పుడు నా కూతురు ఏం పాపం చేసిందని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు అని రాజేశ్వరి అనగానే అప్పుడు పార్వతి, ఏం చేసిందా అని చెప్పి ఇక పార్వతి జరిగిన విషయం మొత్తం కూడా రాజేశ్వరికి చెప్తుంది. అది విన్న రాజేశ్వరి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక చాలా కోపంగా, ఏంటే నా అన్ననే చంపాలని చూస్తావా? చి, నీ కూడా మీ నాన్న బుద్ధులే వచ్చాయి కదే అని చెప్పి ఇక రాజేశ్వరి పల్లవి చెంప పగలగొడుతుంది. వదిన, దీన్ని మెడపట్టుకొని బయటికి గెంటేయడం కాదు, ముందు పోలీసులను పిలిపించి దీన్ని అరెస్ట్ చేయించి వాళ్ళ నాన్న దగ్గరికే పంపించండి, అలా అయితే తండ్రి కూతుర్లకి బుద్ధి వస్తుంది అని రాజేశ్వరి అనగానే అప్పుడు పార్వతి, అవునోదిన, నువ్వు చెప్పినట్టే చెయ్యాలి అని పార్వతి అంటుంది. ఈ విధంగా కొరియర్లో ఉన్న పెన్ డ్రైవ్ ద్వారా పల్లవి నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టిన అక్షయ్, పల్లవి చెంప పగలగొట్టిన కమల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.